క్యూములేటివ్లీ అందరూ మేము ఫీల్ అయ్యే చెప్పాము. దట్స్ ఇట్. ఇంకేదైనా మిస్ అయినా ఐ గెస్ అంతే. దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. టోటలీ గుడ్. Now what was your first point? పర్మిషన్ లేకుండా ఇంటికి 2 times వచ్చారు. మీ అందరిలో నాకు ఎవరు వచ్చి చెప్పారు ఇంట్లో వాటర్ తాగడానికి కూడా పర్మిషన్ లేదు. నేను ఫస్ట్ టైం ఐ కేమ్ టు గివ్ హర్ కోంబ్ అండ్ గో. అండ్ మీ ఆరుగురులో నాకు ఎవరైనా చెప్పారా ఇంట్లో వాటర్ తాగడానికి కూడా వస్తే మీకు పర్మిషన్ కావాలి? బిగ్ బాస్ చెప్పారు. బిగ్ బాస్ వాటర్ క్లియర్లీ చెప్పారు. 1 by 1 చెప్దాం. బిగ్ బాస్ చెప్పారు. ఇప్పుడు ఇంత మంది ఫాలో అవుతున్నప్పుడు వాటర్ బేసిక్ డ్రింకింగ్ మేము ఇక్కడ పర్సన్ టు పర్సన్ వెళ్ళి చెప్పలేదు. చెప్పలేదు మాకు చెప్పి రావాలని అందరికి అర్థమైంది. సో నాకు అది అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. As soon as you told me Harish garu baita Sanjana, that is the discussion, you have abided the rule. Immediately I came humbly, I told నాకు ఆ రూల్ గురించి అసలు తెలీదు, I'll follow it, and I went back. అయితే ఇక్కడ ఒక పాయింట్ నాకు మీరు ఏమన్నారంటే కరెక్టా? You told me out. తెలుగులో హరీష్ గారు, let me finish, I'm talking to him. హరీష్ గారు తెలుగులో కరెక్టా? మీరు బయట నాకేమన్నారు, సంజన నువ్వు పర్మిషన్ లేకుండా నేను చెప్పాను నేను డ్రింకింగ్ వాటర్ కోసం వెళ్ళాను, నేను పోయి సోఫా మీద కూర్చోలేదు, నేను ఏ కాన్వర్సేషన్ లో డ్రింకింగ్ వాటర్ అని చెప్పలా, మీరు అంది కోంబ్ గురించి ఒకసారి వచ్చాను, డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఒకసారి వచ్చాను, బికాస్ బయట డ్రింకింగ్ వాటర్ ఉండలేదు. ఓకే కొంచెం సరే పాపం వీళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారు. లేదు నాకు తెలీదు, నాకు ఎవరు పర్సనల్ గా చెప్పలేదు. ఆఫ్టర్నూన్ నుండి ఇప్పటి వరకు ఒక్కరు పర్మిషన్ అడిగే వచ్చారు. నాకు ఎవరు పర్సనల్ గా సింగిల్ టైం కూడా మీకు ఇనిపియలేదా బయట గార్డెన్ ఏరియాలో? పొద్దున్న నుంచి మీరు కూడా రాలేదు కదా. పొద్దున క్లియర్ గా వాటర్ కోసం ఒక పర్మిషన్ హౌస్ లోకి రావాలి అంటే మా పర్మిషన్ తీసుకోండి అంటే పర్మిషన్ కాదు, మమ్మల్ని ఇంప్రెస్ చేయండి, మీకు ఏం కావాల్సి ఇంప్రెస్ చేయండి చెప్పారు, పర్మిషన్ తీసుకోనండి నేను చెప్పలేదు. అరే లోపల రావడానికి ఇంప్రెస్ చేయండి అని చెప్పారు, పర్మిషన్ తీసుకోనండి అని చెప్పలేదు. డ్రింకింగ్ సంజన గారు లోపలికి రండి, మీరు చక్కగా మాతో కలిసి మేము స్పెండ్ చేయడం మాకు ఇష్టమే, సరదాగా ఎంటర్టైనింగ్ చేద్దాం, మీరు లోపలికి రావాలన్నప్పుడు పర్మిషన్ తీసుకొని డ్రింకింగ్ వాటర్ కూడా కోమ్ గురించి వచ్చారు కదండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోమ్ గురించి వచ్చారు, కోమ్ మీకు ఇచ్చి వెళ్ళిపోయాను. నో మీరు వాష్ చేయడానికి వచ్చారు, డూ ఇట్ అట్ బాత్రూమ్ లో మీరు ఇక్కడ ఉండేది కదా, ఐ థాట్ షార్ట్ కట్ లో ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోదామని. డ్రింకింగ్ వాటర్ గురించి పక్కన పెట్టిన మీరు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు నేను కోమ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను, రావచ్చా అని చెప్పి మీరు అడగచ్చు. నాకు తెలీదు పర్మిషన్ అడగాలని, ఇట్స్ నాట్ ఇన్ మై కోమ్ ఎందుకు అడిగారు? సంజన గారు ఐ థాట్ వి హావ్ టు కోమ్ ఎందుకు అడిగారు? కోమ్ ఎందుకు అడిగారు మీరు? I had to return it to her. అయితే అది బాత్రూమ్ లో కడుగుతారా ఎప్పుడైనా? లేదు, there was no hair on it. నో హెయిర్ అయినప్పుడు సింపుల్ ఇచ్చేయచ్చు కదా. No, there's some color mark on it. మరి కలర్ అయితే బాత్రూమ్ లోనే కడగచ్చు. ఇక్కడ తింటారు కదా, యూటెన్సిల్స్ ఉన్నాయి I కదా. didn't realize it. Second time పోయేసి అక్కడ సోప్ పెట్టేసి I washed it over there. It's fine, I didn't realize it. మీరు కూడా పొద్దున్న నుంచి రాలేదు కదా. ఇప్పుడు హౌస్ మేట్స్ అందరికి ఒక రూల్ ఉంది, మీకు కూడా అర్థమైంది. మీరు కూడా మరి పొద్దున్న నుంచి రాలేదు కదా. రాలేదు, పొద్దున్న నుంచి రావడానికి అవసరం ఉండలేదు. బాటిల్ ఆఫ్ వాటర్ ఉండేది, తాగడానికి వాటర్ ఉండేది, కోమ్ ఏమీ నా చేతిలో ఉండలేదు, వాటర్ ఖతం అయింది కాబట్టి నేను వచ్చాను. సంజన గారు అండ్ నాకు ఇంప్రెస్ చేయాలి, ఏదో ఎంటర్టైన్ చేయాలి చెప్పారు. డ్రింకింగ్ వాటర్ కూడా కోసం కనీసం ఫర్ డ్రింకింగ్ వాటర్ యూ డోంట్ హావ్ టు కమ్, నోబడీ టోల్డ్. రిజిస్టర్ ఫర్ మీ. మార్నింగ్ మేము ఇంప్రెస్ చేయాలని పెట్టాం, కానీ అది వాటర్ కి ఫుడ్ కి మేము పెట్టలేదు. ఎగ్జాక్ట్లీ. కానీ తర్వాత మధ్యాహ్నం బిగ్ బాస్ ఆదేశం ఇచ్చారు, పర్మిషన్ లేకుండా నేను వచ్చేసి ఏదైనా మీ టేబుల్ మీద కూర్చొని గిలిగిలిగా గాసిప్ చేస్తూ నవ్విచ్చానా, ఇక్కడ సోఫా మీద వచ్చేసి రెస్ట్ చేశానా, అక్కడ కిచెన్ లో పోయేసి టైం వేస్ట్ చేశానా? వెళ్ళాను, వాటర్ తాగాను, వెళ్ళిపోయాను, వెళ్ళాను, హోమ్ వాష్ చేశాను. నాకు తెలియదు ఈ రూల్ ఉందని. డ్రింకింగ్ వాటర్ బేసిక్ పాయింట్, ఇది ఓనర్స్ హౌస్, అది టెనెంట్స్. అర్థమైంది కదా మీకు? మీరు లోపల యాక్సెస్ చేయాలన్నప్పుడు ఓనర్స్ హౌస్ లోకి వచ్చేస్తున్నారు, ఏ రీజన్ అయినా సరే, డ్రింకింగ్ వాటర్ అయినా సరే, దాన్ని ఎంటర్టైన్ చేయడం కోసం మీరు లోపల రావు, మాతో స్పెండ్ చేయాలంటే ఎన్ని విషయం మీరు ఏదైనా వాడుకోండి. ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మాకు కూడా అర్థమవుతుందండి, మాకు కూడా అర్థమవుతుంది. పాపం వాళ్ళందరూ అడుగుతుంటే మాకు కూడా ఎంబారెసింగ్ ఉంది, కానీ మన షో ఫార్మాట్ ఏదైతే ఉందో రూల్స్ ఫాలో అవుతున్నాం కదా అందరం. ఇంట్రెస్టింగ్ చేయడం కోసం మీరు లోపల రావాలనే మేము చెప్పింది, సరదా చిన్న చిన్న చేయమని. నో, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు ఎంటర్టైన్, మోర్ దెన్ హ్యాపీ. అర్థం కాలేదు, అందరూ అర్థమైంది, మీకు నాకు అర్థం కాలేదు. నాకు ఇట్లా రూల్ ఉందనే తెలీదు. ఏమైపోతుందంటే రూల్ తనకు తెలుసు అని చెప్పి మనం ఏ విధంగా ప్రూవ్ చేయలేము కాబట్టి
ఎందుకు అందరికి తెలుసు అప్ప, అందరికి తెలుసు. ఎందుకు కూర్చోలేవు? మధ్యాహ్నం నుంచి అందరికి తెలుసు. ఇదంతా కాదు, తినేసి అడుగుదాం. You also- మీ అందరికీ తెలుసు కదా. అందరికి తెలుసు, అందరికి అందరికీ తెలుసు. point. అందరికి తెలుసు, నాకు సరే తెలీదు. మీకు ఒక మాట చెప్తాను, అంటే మీకు ఏమనిపించిందో తర్వాత మేము క్లియర్ చేస్తాను. నేను బయట చెప్పాను కదా, బయట చెప్పారు, నేను ఇలా- immediately ఇలా వస్తుందని అప్పుడు క్లియర్ చేసుకున్నాను. అప్పుడు know about the rule, I came. క్లియర్ హరీష్ గారు, చేసుకున్నాను, లోపలికి వచ్చాం కదా, మనం మాట్లాడాం కదా. మీరు రిటర్న్ వెళ్ళిపోయేప్పుడు కూడా మీరు అక్నాలెడ్జ్ చేసినట్టు అనిపించాలి. లేదు, I You came didn't like inside. it. I told no, that will not repeat definitely, You and I didn't went like back. it. Your body language was No, I was in shock. ఒక డ్రింకింగ్ వాటర్ కోసం కూడా మేము పర్మిషన్ అడగాల, అట్లా నేను ఫీల్ అయ్యాను. బాస్ చెప్పారు అసలు ఏం బిగ్ నడుస్తుందో బాస్ అది డ్రింకింగ్ అర్థం వాటర్ కోసం కావట్లేదు. కూడా పర్మిషన్ పెట్టండి అని బిగ్ బాస్ ఎంత చెప్పలేదు. సీరియస్ అది అర్థం కాలేదు. House, you know, ఒక్క తర్వాత కూడా మీరు